Hi friends, welcome to my channel. So మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేయడం జరిగింది. కాబట్టి మనం లాజికల్ ఫంక్షన్స్ మ్యాథ్ ఫంక్షన్ నుంచి డిస్కస్ చేస్తాం. ఈ రోజు స్ట్రింగ్ అలానే డేట్ టైమ్ ఫంక్షన్స్ నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే. సో నేనైతే వేరియబుల్స్ డిలీట్ చేసి మళ్ళీ చేస్తాను. టెస్ట్ ఓకే. డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్, దాని తర్వాత సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాం. ఇక్కడ దీనికి డిఫైన్ చేద్దాం వాట్ టెస్ట్. ఓకే, డైనమిక్ కంటెంట్. సో ఇంతకుముందు చెప్పినట్టు మనం లాజికల్ ఫంక్షన్స్ మ్యాథ్ ఫంక్షన్ డిస్కస్ చేసాం కదా. ఈ రోజు స్ట్రింగ్ ఫంక్షన్ గురించి ఓకే, మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. అది ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ట్రిమ్ అనే ఫంక్షన్. సో ట్రిమ్ అంటే ఏంటంటే మనం ఏదైనా స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ స్పేస్ ఇస్తున్నాను చూడండి. సో ఓకే, సో ఇలా నేనైతే స్పేస్ అనేది ఈ నేమ్ ముందు స్పెసిఫై చేశాను అనమాట. ఈ ట్రిమ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైతే స్పేస్ ఉందో దాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో క్లిక్ ఓకే. సో ట్రై టు రన్ సేవ్ ఉంటుంది. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడ కూడా స్పేస్ అనేది లేదన్నమాట. ఓకే, ఇలా మనకి ఏంటంటే ట్రిమ్ ఫంక్షన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినాయి. సో దాని తర్వాత మనకి టూ లోవర్ ఓకే టూ అప్పర్ ఉంది కదా. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. టూ అప్పర్ ఓకే. సో లెట్ మీ రిమూవ్ ఇట్. సో టూ అప్పర్ కదా. సో అప్పర్ అంటే మనం ఏదైతే స్ట్రింగ్ స్పెసిఫై చేస్తామో దాన్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్. అలానే ఇదే కాపీ చేసి ఇంకొక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. సో సెట్టింగ్స్ ఇక్కడికి వచ్చేసరికి టూ లోవర్ తీసుకుంటాను. ఓకే, సో టూ లోవర్. సో ఎంత రిమూవ్ చేద్దాం. సో బేసికల్గా ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ చేస్తాను. ఓకే, సో దీన్ని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, టూ అప్పర్ ఏంటంటే అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. టూ లోవర్ అంటే లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఓకే, సో అలా ఇంకొక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి వేరే ఫంక్షన్స్ ఉన్నాయి కదా. సో సబ్స్ట్రింగ్. ఓకే, సో బేసికల్గా సబ్స్ట్రింగ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే సో సబ్స్ట్రింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద మౌస్ అవుట్ చేస్తే స్ట్రింగ్ నెంబర్ స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ నెంబర్ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది 3 పారామీటర్స్ ని ఇన్పుట్ గా తీసుకుంటుంది. వాటి అవుట్పుట్ వచ్చేసరికి స్ట్రింగ్ అన్నమాట. అంటే బేసికల్ గా మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే స్ట్రింగ్ ప్రొవైడ్ చేస్తామో ఆ స్ట్రింగ్ నుంచి మీకు పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ కావాలంటే సబ్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మనకి SQL లో కూడా సబ్ స్ట్రింగ్ ఉంది, బట్ డాక్స్ లో వచ్చేసరికి బిట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఇలా ఈవెన్ పవర్ యాప్స్ పవర్ ఆటమ్ అన్నింటిలో ఉంటుంది అన్నమాట సబ్ స్ట్రింగ్. ఈవెన్ PySpark లో కూడా ఉంది. ఓకే, కాకపోతే పేరు పిలిచే విధానం అనేది డిఫరెంట్ గానే. సో అల్టిమేట్ గా ఫంక్షన్ ఆఫ్ అనేది సేమ్. సో ఓకే, ఒకటో పొజిషన్ నుంచి నాకు సో 6. ఓకే, సో ఇలా అన్నమాట. ఓకే, ఈ నేమ్ లో ఒకటో పొజిషన్ నుంచి 6 క్యారెక్టర్స్ ని నేను స్ట్రింగ్ కింద వేరే స్ట్రింగ్ కింద ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాల ఫంక్షన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఇంకొకటి తీసుకుందాం. కాపీ పేస్ట్ కమెంట్ చేద్దాం. సెట్టింగ్స్. ఓకే, functions, string functions. So substring it and so starts with. Okay, starts with. Okay, so I think ఇది వదిలేండి ఎందుకంటే డేటా టైప్ మార్చాలి. రీప్లేస్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే, రీప్లేస్. సో బేసికల్గా ఇది కూడా మనకి 3 పారామీటర్స్ తీసుకుంటాం అనమాట. స్ట్రింగ్, ఓల్డ్ స్ట్రింగ్, న్యూ స్ట్రింగ్, అవుట్పుట్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట.
సో రీప్లేస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మీరు వితిన్ ద స్ట్రింగ్ లో ఏదైనా స్పెసిఫిక్ స్ట్రింగ్ ని వేరే నేమ్ తోటి రీప్లేస్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి నేను మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని ఇస్తాను. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ బదులు డేటా పైప్లైన్స్. ఓకే, సో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాని బదులు సో డేటా పైప్లైన్, డేటా పైప్లైన్స్. సో చూడండి, రీప్లేస్ ఫంక్షన్ 3 పారామీటర్స్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ పారామీటర్, సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్. విత్ ఇన్ ద ఫస్ట్ పారామీటర్ లో ఫ్యాబ్రిక్ అని ఎక్కడ ఉంటుందో దాని బదులు డేటా పైప్లైన్స్ అనేది మనం అయితే రీప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం అని కూడా 4. సో అన్ని రన్ అవుతున్నాయి. ఓకే, 4 కూడా సక్సెస్. అవుట్పుట్ చూద్దాం ఒకటి. చూడండి, సో ఇది వచ్చేసరికి టు అప్పర్ అనే ఫంక్షన్ ద్వారా, అంటే మనం ఏదైతే స్పెసిఫై చేస్తామో దాన్ని అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి లోవర్ కేస్ కింద, అంటే మనం ఒక స్ట్రింగ్ స్పెసిఫై చేసినప్పుడు దాన్ని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. దాని తర్వాత సో సబ్ స్ట్రింగ్ చెప్పే కదా, 1వ పొజిషన్ నుంచి 6 క్యారెక్టర్స్ అనేది ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాని తర్వాత సో చూడండి, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ బదులు ఏమొచ్చింది, డేటా పైప్లైన్స్ వచ్చింది. ఇలా మనకి సో ఈ అన్ని ఫంక్షన్స్ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇంకేమైనా ఫంక్షన్ ఇవన్నీ డిలీట్ చేద్దామేమో. ఓకే, సో ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, సో సబ్స్ట్రింగ్ concat ఫంక్షన్ చూద్దాం. concat. సో ఇక్కడ చూడండి, సో concat అనేది స్ట్రింగ్, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు, బట్ అవుట్పుట్ వచ్చేసరికి కూడా స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కామా, నేను స్పేస్ కొడుతున్నాను, కామా, సో డేటా పైప్లైన్స్, డేటా పైప్లైన్స్ అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ ని మనం హ్యాష్ అనేది చేయొచ్చు. ఓకే, సో let me click on OK. So try to run it, save and run. I think it will refresh hours. That's fine. Yeah, hours the refresh hours. ఒక్కోసారి ఇట్ ఆల్ డిపెండ్స్ మనం చెప్పేది. రిఫ్రెష్ అంటే చేంజెస్ ఏం కావు, ఎందుకంటే మనం ఆల్రెడీ సేవ్ అండ్ రన్ క్లిక్ చేస్తాం కాబట్టి ఆల్రెడీ మనం చేసిన చేంజెస్ అనేది సేవ్ అయితే ఆ పైప్ లైన్ అనేది రన్ అవుతుంది. లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. మీకు కావాలంటే సో దీని మీద క్లిక్ చేస్తే మనం చేంజెస్ అని కూడా ఉంటాయి. ఓకే, క్లిక్ రన్. ఇలా పాపప్ బాక్సెస్ అనేది వస్తే అప్పుడే వర్క్ అవుతుంది, లేకపోతే రీఫ్రెష్ చేయాల్సిన ఖచ్చితంగా. ఓకే, చూడండి మైక్రోసాఫ్ట్, సో స్పేస్ వచ్చిన మధ్యలో డేటా పైప్లైన్స్ అన్నమాట. ఇలా మనకి ఏంటంటే సో డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. వీ అండర్స్టాండ్. ఓకే, సో వెరీ ఈజీ, ఇక్కడ డిఫికల్ట్ అంటే ఏమనదు. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ అన్ని ఫంక్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బై.